ఒక్కడినే ఎక్కడన్నా పోవాలంటే ఆలోచిస్తానేమో కానీ ఫ్యామిలీతో ట్రిప్ అంటే ముందుగానే రెడీ అయిపోతా. అదేమో అందరూ పెనుగొండ దర్గాకి ట్రిప్ వేశారు, నేను కూడా సరే అన్నాను. మా ఇంటి నుండి పెనుగొండకి 42 కిలోమీటర్స్ ఉంది. అందరూ ఆటోలో బయలుదేరాము. నేను ఇప్పటికీ పెనుగొండ దర్గాకి లెక్కలేని సార్లు వెళ్ళాను. అయినా కూడా ఫ్యామిలీతో ఎన్నిసార్లు అయినా పోవాలనిపిస్తుంది. మీరు కూడా పెనుగొండ దర్గాకి పోయింటే ఎన్నిసార్లు పోయారో కామెంట్ చేయండి. మధ్యలో పోతూ పోతూ ఈ పెద్ద పెద్ద ఫ్యాన్లు కనిపించాయి. చూడండి, కరెంట్ పోల్స్ కూడా దాని ముందర ఎంత చిన్నగా కనిపిస్తున్నాయో. ఇంత పెద్దోడైనా కూడా ఈ ఫ్యాన్లను చూస్తే అదొక ఖుషి అనమాట. ఎవరికైనా ఈ ప్లేస్ గుర్తుందా? ఇక్కడ ఒక బస్సు యాక్సిడెంట్ జరిగిందే. दरगाह करके उसे भी निकालो अश्वत्था को अर्ध गंटल ఈరోజు శుక్రవారం కావడం వల్ల ఎక్కువ మంది జనాలు వచ్చారు. ఇది బాబా ఫక్రుద్దీన్ కబర్ అన్నమాట. ప్రజలు ఇక్కడికి ప్రతిరోజు వస్తుంటారు. ఫస్ట్ రోజు మాత్రం ఇక్కడ ఫుల్ రద్దీగా ఉంటుంది. ఇక్కడికి ప్రతి ఒక్కరు వస్తూ ఉంటారు. ఇక్కడ ఒక స్పెషల్ ఉంది. అదేంటంటే మీరు ఒక కాయిన్ తీసుకొని మీ మనసులో బలంగా ఏమైనా అనుకుంటే అది ఆ కాయిన్ గోడకు అతుక్కుంటుంది. నేనేం అబద్ధం చెప్పడం లేదు, మీరే చూడండి. ఇంకా నమాజ్ చదువుకొని ఇంటికి బయలుదేరుదాము అనుకున్నాము. ఇంతలో ఇక్కడ ఇంకో దర్గా ఉంది. అక్కడ ఏమైనా సమస్యలు ఉంటే దానికి సొల్యూషన్ ఇస్తారు అన్నారు. అందరూ అక్కడ బయలుదేరాము. ఈ దర్గాని నానావాలి దర్గా అంటారు. ఇది హిందూపూర్ రోడ్లో ఉంటుంది. ఇక్కడికి వచ్చి చూస్తే అప్పుడే ఇక్కడికి చాలామంది వచ్చారు. ఇక్కడ మీకు ఏమైనా సమస్యలు ఉంటే దానికి పరిష్కారం ఇస్తారు.